గుంటూరు మున్సిపల్ కమిషనర్ మేయర్ మధ్య వివాదం కొనసాగుతుంది. గుంటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చు పెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందనే కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందేనని అన్నారు. ఈ నెల 4న జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చు పెట్టిన అంశం మీద ప్రశ్న లేవనెత్తామన్నారు. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. పదిహేడవ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా, ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా, ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్న కమిషనర్ గారు నిన్నే చూశా. ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా, సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా బొడమేరు వాగులో మీరు ఎన్ని డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు విజయవాడ బొడమేరు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్కి పబ్లిక్కి మీరు పంపించారు. ఏమండి, 9,24,00,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాకాంతంగా, అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్కి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, మేయర్కి తెలియకుండా, స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా, మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ కనీసం మా ఎవ్వరికి కూడా తెలియకుండా 9,24,00,00,000 రూపాయల నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదన్నా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా.